హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇస్తే దాని నుంచి ఏజ్ అనేది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అంటే ఏజ్ని ఎలా తీసుకురావాలనేది చేయబోతున్నాము. దీనికోసం మనం ఫార్ములా వచ్చేసి ఇక్కడ రాసాను చూడండి, డేటెడ్ ఇఫ్ అనే ఫార్ములా మనం వాడతాము. ఓకే, డేటెడ్ ఇఫ్ ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేయండి, కామా ఈ రోజు వరకు మనకు కావాలి కాబట్టి ఏజ్ టుడే అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాము. టుడే అంటే ఈ రోజు వరకు క్యాలిక్యులేట్ చేస్తుంది, కామా మనకు కావాల్సింది ఏజ్ అనేది ఇయర్స్ లో కావాలి, అంటే 24 ఇయర్సా 25 ఇయర్సా 29 ఇయర్సా అనేది కావాలి కాబట్టి వై పెడుతున్నాను, క్లోజ్, ఎంటర్. సో 1993లో పుట్టినదని ఏజ్ 28 ఇయర్స్ అనమాట. ఈ విధంగా మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఏజ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఈ ఏజ్ అనేది ఇలా ఇయర్స్ లో కాకుండా ఎన్ని డేస్ అవుతుంది మనం పుట్టి తెలుసుకోవాలంటే ఇక్కడ వై బదులు డి పెడితే సరిపోతుంది. ఓకే, 1993 24th మే రోజు పుట్టిన అతను ఇప్పటికి పుట్టి 10,329 రోజులు అవుతుంది అనమాట. అలా కాకుండా ఎన్ని మంత్స్ అవుతుందో తెలుసుకోవాలి అంటే ఇక్కడ డి బదులుగా ఎం పెడితే అయిపోతుంది. అతను ఇప్పటికి పుట్టి 339 మంత్స్ అవుతుంది. ఈ విధంగా ఇయర్స్, డేస్ అండ్ ఎన్ని మంత్స్ అవుతుందో కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.